హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిమ్మకాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ నిమ్మకాయ పచ్చడి అనేది సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం పచ్చి నిమ్మకాయలను తీసుకున్నాను. కానీ ఈ పచ్చడిని మగ్గిన నిమ్మకాయలతో తయారు చేసుకుంటేనే ఎంతో టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 30 నిమ్మకాయలను కడిగి తీసుకున్నాను. వీటిని ఏదైనా క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలను అడ్డంగా కాకుండా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయలో 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలానే అన్ని నిమ్మకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలను గ్లాస్ జార్లోకి లేదా ప్లాస్టిక్ బౌల్లోకి లేదా మీకు అవైలబుల్లో ఉన్న ఏదన్నా బాక్స్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ పసుపు, 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు అనేది ఇందులో ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీనంతా కూడా బాగా కలిపి ఒక 20 రోజుల వరకు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా 20 డేస్ తర్వాత ఈ నిమ్మకాయలు అనేది పర్ఫెక్ట్గా మగ్గాయి. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ పౌడర్ని నిమ్మకాయల్లోకి వేసుకుందాం. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5-6 ఎండుమిర్చీలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి దీన్ని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ తాలింపును పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పచ్చడిలోకి వేసుకొని కలుపుకుందాం. మొత్తంగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మరియు 1 సంవత్సరం దాకా నిలువ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.